జేబీ మెడ్డి. నా పేరు మెడ్డి సురేష్. నేను ఏపీఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు దాసరి సువర్ణరాజు గారు నాయకత్వంలో ఏపీఎంఆర్పిఎస్ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడిగా నేను బాధ్యతలు తీసుకున్నాను. ఏపీఎంఆర్పిఎస్ సిద్ధాంతాలు జాతికి వ్యతిరేకంగా ఉన్నాయని మేము నమ్ముతూ ఈరోజు రాష్ట్రంలో మాదిగలకు ఎవరైతే రాజకీయంగా సమన్వయం చేస్తారో ఆ పార్టీకి మా మద్దతు ఉంటుందని కడప వేదికగా ఏపీఎంఆర్పిఎస్ అధ్యక్షుడు సువర్ణరాజు గారు చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు జాతి వ్యతిరేక శక్తులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అతను మద్దతు ఇవ్వడం మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. జాతిని తాకట్టు పెట్టే సువర్ణరాజు నాయకత్వంలో మేము ఇంకా పనిచేయదలుచుకోలేదు. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాదిగలకు సామాజిక న్యాయంగా రాజకీయంగా మన షెడ్యూల్ కులాల వర్గీకరణకు గత చంద్రబాబు నాయుడు వర్గీకరణ చేసింది. ఇప్పుడు కూడా వర్గీకరణ చేసి మాదిగలు న్యాయం చేస్తానా అని చెప్తున్న సందర్భంలో ఇతను వైఎస్ఆర్సీపీకి మద్దతు ఇవ్వటం చాలా మాదిగ జాతిని తాకట్టు పెట్టడమే అన్నిట్టు మేము భావిస్తున్నాం. ఇతనికి ఏపీఎంఆర్పిఎస్ వైఎస్ఆర్సీపీకి మద్దతు ఇవ్వడం మాదిగలు మెజారిటీ ఆంధ్రప్రదేశ్ మాదిగలందరూ కూడా వ్యతిరేకిస్తున్నారనే విషయాన్ని కూడా మీ దృష్టికి తీసుకొస్తూ ఈ దినం మేము ఏపీఎంఆర్పిఎస్ అన్నమయ్య జిల్లా అధ్యక్ష పదవికి నేను రాజీనామా చేస్తున్నాను. ఈ వాట్సాప్ ద్వారా రాష్ట్ర అధ్యక్షుడికి అందరికీ తెలియజేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్లో ఉండే మాదిగలందరూ కూడా గమనించి భవిష్యత్ తరాలకు ఎవరైతే మనకు రాజకీయంగా న్యాయం చేస్తున్నారో గతంలో వర్గీకరణ చేసి పెద్ద మాదిగలు అవుతారని చెప్పి చంద్రబాబు నాయుడు గారు వర్గీకరణ చేశారు. ఇప్పుడు మళ్ళీ నేను వర్గీకరణ చేస్తాను, నేను మాదిగలకు సంపూర్ణంగా మద్దతు ఇస్తున్నాను. మీకు 29 ఎస్సీ రిజర్వ్ స్థానాలలో దాదాపు 14 సీట్లు, 14 ప్లస్ బీజేపీ ఒక ఎమ్మెల్యే 15 సీట్లు, ఒక ఎంపీ సీట్ ఇచ్చి మాదిగలకు చాలా గౌరవం ఇచ్చిందనే విషయం కూడా స్పష్టంగా అర్థమవుతుంది. మాదిగలకు రాజకీయంగా సామాజికంగా న్యాయం చేసిన పార్టీకే మా మద్దతు ఉంటుందని ఆ రోజు కడప వేదికగా సువర్ణరాజు గారు చెప్పారు. ఆ సిద్ధాంతాలను పక్కన పెట్టి ఈరోజు జాతినంతా వైఎస్ఆర్ పార్టీకి అమ్ముడుపోయే విధంగా ఆయన తాకట్టు పెట్టే విధంగా ఆయన ప్రవర్తన ఉంది. ఇలాంటి పరిణామాలు జాతికి నష్టం జరుగుతుందనే ఉద్దేశంతోనే మా వ్యక్తిగత ప్రయోజనాల కన్నా జాతి ప్రయోజనాలే ముఖ్యమని గత 20 సంవత్సరాలుగా మేము కృష్ణమాది గారి నాయకత్వంలో పనిచేశాం. అందులో భాగంగా 2 సార్లు జైలు పోవడం జరిగింది. మిలిటెంట్ దివాల్లో కూడా పాల్గొని షెడ్యూల్ కులాల వర్గీకరణ కోసం ఎంతో త్యాగం చేసిన వ్యక్తులలో నేను ఒకరిని. అలాంటి పరిణామాలలో ఈరోజు ఆయన వైఎస్ఆర్సీపీకి మద్దతు చేయడం మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది యావత్ ఆంధ్రప్రదేశ్ మాదిగలను గమనించాలని, ఎస్సీ వర్గీకరణ చేసే తెలుగుదేశం పార్టీకే మనం ప్రయాణం కొనసాగించాలని ఆంధ్రప్రదేశ్ మాదిగలందరూ కూడా తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలిపి కూటమిని గెలిపించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందనే విషయాన్ని కూడా స్పష్టంగా తెలియజేసుకుంటూ అందులో భాగంగా అన్నమయ్య జిల్లాలో ఉండే తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల విజయానికి మేమందరం కూడా కలిసి పనిచేసి వాళ్ళ విజయానికి మేము సహాయ సహకారాలు అందిస్తామని అందరినీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థులందరూ కూడా గెలిపించుకొని మా ఆకాంక్ష షెడ్యూల్ కులాల వర్గీకరణ సాధించుకుంటామని సందర్భంగా తెలియజేసుకుంటున్నా. జై భీమ్.